నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేయడం అన్యాయం, అమానుషం, ఆటవికం, అనాగరికం, అనాలోచితం, అప్రజాస్వామికం. వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత, నిజాయితీలు కలిగి నిరంతర సేవా తత్పరత, మానవ సంబంధాలను పెంపొందింపజేస్తూ ఫ్రెండ్లీ పోలీస్కు అసలు సిసలైన నిర్వచనమైన, అందరికీ ఆమోదయోగ్యుడు, బలహీన వర్గాలకు చెందిన ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ బత్తుల సత్యనారాయణను కేవలం అనాలోచితంగా కుల వివక్షతతో సస్పెండ్ చేయడం ఎంతో దుర్మార్గమని, అన్యాయమని, ఆటవికమని, అమానుషమని, అనాగరికమని, అప్రజాస్వామికమని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే అభ్యుదయవాదులను, ప్రజాస్వామిక వాదులను, అన్ని వర్గాల ప్రజలను సమాయత్తం చేసి ఉవ్వెత్తున ఉద్యమిస్తామని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరియు తెలంగాణ బాలోత్సవ్ వ్యవస్థాపక కన్వీనర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ డిమాండ్ చేశారు. 30/6/2025 నాడు ఆచార్య డాక్టర్ మద్దెల పాత్రికేయ సోదరులకు మరియు సోషల్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బత్తుల సత్యనారాయణ నాకు అత్యంత సన్నిహితులని, వృత్తి పట్ల ఎంతో అంకితభావం, గౌరవభావం కలిగిన వ్యక్తి అని, కొత్తగూడెం 1వ టౌన్ మరియు 2వ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు వారితో ఏర్పడిన పరిచయం అనుబంధంగా మారిందని, స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని పేద గొప్ప తారతమ్యాలు లేకుండా ఆహ్వానించి పలకరించి, విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేటట్లుగా విధులు నిర్వహిస్తూ ఇక్కడ అన్ని వర్గాల ప్రజలచే, అటు తనపై అధికారులతో సైతం అభినందనలు, ప్రశంసలు పొంది ఇక్కడి నుండి ఖమ్మంకు, అక్కడి నుండి ఇల్లందుకు బదిలీ అయి వెళ్లి ఫ్రెండ్లీ పోలీసింగ్కు అసలైన నిర్వచనంగా విధులు నిర్వహిస్తున్న శ్రీ బత్తుల సత్యనారాయణను ఒక కేసు విషయంలో నిందితులుగా ఉన్న అవతలిపక్షం వారిని స్టేషన్కు పిలిపించి అవమానపరచాడని, అగౌరవంగా ప్రవర్తించాడని, సరైన విచారణ కూడా జరిపించకుండా పై అధికారిగా ఉన్న వ్యక్తి తన కులము, నిందితులుగా పేర్కొన్న వారి కులము ఒకటి అయినందువలన, అంతేకాకుండా వారు NRI గా ఉన్నత స్థానంలో ఉన్నారని అనాలోచితంగా, వివక్షతతో శ్రీ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేయడం పోలీసు వృత్తికే కళంకం తెచ్చిపెడుతుందని ఆచార్య డాక్టర్ మద్దెల అభిలషించారు. కరకు తేలిన, కఠిన, కర్కశ, పాషాణ కాకి వృత్తి అయిన పోలీసులపై ప్రజలకు చులకన భావం, అభద్రతాభావం ఉన్నాయని, ఇటువంటి నేపథ్యంలో నిజాయితీగల నికార్సైన శ్రీ బత్తుల సత్యనారాయణ గారిలాంటి పోలీసు అధికారిని సస్పెండ్ చేయడం ఎంతో అన్యాయమని, అది భారత రాజ్యాంగానికి విరుద్ధమని ఆచార్య డాక్టర్ మద్దెల ఆవేదన వెలిబుచ్చారు. 100 accused may be escaped but one innocent should not be punished అని చట్టం చెబుతున్నట్లుగా నిర్దోషి అయిన శ్రీ బత్తుల సత్యనారాయణ గారిని వెంటనే విధుల్లోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వాలని, లేకపోతే భావసారూప్యత కలిగిన అన్ని వర్గాల ప్రజలను సమాయత్తం చేసి ఉద్యమాన్ని చేపడతామని ఆచార్య డాక్టర్ మద్దెల హెచ్చరించారు. ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, MA BEd.